రాష్ట్రానికి వెళ్ళిపోయిన పెట్టుబడులు ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి. లూలు కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో పేరొందినటువంటి కంపెనీ. మనకు తెలుసు, గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు అని మాట్లాడుకున్నటువంటి కంపెనీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెలలోనే ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తరిమేసిన ప్రతి కంపెనీని కూడా తిరిగి రాష్ట్రానికి తీసుకురావడానికి సాయశక్తుల కృషి చేస్తాం. నేనే స్వయంగా ఆ కంపెనీ అధిపతులకు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళను ఒప్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు లూలు కంపెనీని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి షాపింగ్ మాల్, ప్రపంచ స్థాయి టెక్నాలజీతో ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలనేది లూలు ప్రతిపాదన. 2014-19 మధ్య దానికి కొంత భూములు కూడా కేటాయించారు వైజాగ్లో. జగన్మోహన్ రెడ్డి వచ్చేసిన తర్వాత 2022 సమయంలో ఈ భూములు తిరిగి వెనక్కి తీసేసుకున్నాడు. దాంతో లూలు ఏం చెప్పింది, మా భూములు తీసేసుకున్న తర్వాత మేము ఎందుకుంటామని చెప్పి ఏపీకి బాయ్ అని చెప్పి మేము ఎప్పుడు ఏపీ రాబోమని చెప్పి ఒక మాటని వెళ్ళిపోయింది కూడా. వాస్తవానికి లూలు ఓపెన్గా చెప్పింది, ఏపీ వైపు తిరిగి చూడమని చెప్పింది. ఆ తర్వాత చెన్నైలో ఒక భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు, హైదరాబాద్లో ఒక భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ రెండింటికంటే ముందు ఆంధ్రాలో రావాలి. ఈ 2 షాపింగ్ మాల్లు ఎంతైతే ఉంటాయో అంతకు మించిన షాపింగ్ మాల్ వైజాగ్లో రాబోతుంది. ఎందుకంటే దానికి పెట్టుబడి ఎక్కువ, వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెప్పారు ఆ రోజు. దానికి తగ్గ భూములు కూడా ఇచ్చాం మనం. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భూముల మీద, అందులోనూ వైజాగ్లో భూమి అంటే రాబందులాగా వాలిపోయేవాళ్ళు కదా, లాగేసుకున్నారు. అయితే ఇప్పుడు తిరిగి ఆ లూలు కంపెనీ ఆంధ్రప్రదేశ్ రావడానికి అంగీకరించింది. మొన్న జరిగినటువంటి సమావేశంలో, పెట్టుబడుల సదస్సు సమయంలో చంద్రబాబు గారు గతంలో జరిగిన దానికి నాకు తెలిసి క్షమాపణ చెప్పి తిరిగి కంపెనీని ఆహ్వానించారు. ఎందుకంటే అసలు ఈ కంపెనీని మొదట రాష్ట్రానికి ఒప్పించి తీసుకొచ్చిందే చంద్రబాబు గారు, భూములు ఇచ్చిందే చంద్రబాబు గారు. బట్ వాళ్ళు ప్రహరీ గోడ కూడా కట్టుకున్నారు. పాపం లూలు దాదాపు 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఎంటైర్ స్థలానికి భారీ ఎత్తున ప్రహరీ గోడ కట్టుకున్నారు. అప్పట్లో పనులు కూడా ప్రారంభించాలి. ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్లన్నీ సిద్ధం చేసుకున్నారు, ప్లాన్లు సిద్ధం చేసుకున్నారు. ఇంకా వర్క్ కాంట్రాక్ట్ మొదలవటమే ఆలస్యం. ఆ సమయంలో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కొంతకాలం హోల్డ్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియక హోల్డ్ అయ్యారు. బట్ తర్వాత గవర్నమెంట్ విధానం చూసి, విధానం అంటే మీకు తెలుసు కదా, మీకెంత మాకెంత, దాంతో వీళ్ళు కట్టడం మానేస్తే ఆ భూములు వెనక్కి తీసేసుకున్నారు. దాంతో ఇప్పుడు తిరిగి అదే భూములను మళ్ళీ లూలుకు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ భూములన్నీ కూడా విఎంఆర్డిఏ ఏదైతే విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నాయో వీటిని తిరిగి ఏపీపీఐసికి అప్పగిస్తే ఏపీపీఐసి నుంచి ఇప్పుడు మళ్ళీ లూలుకు వెళ్తాయి. వాస్తవానికి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఈ భూములన్నీ కూడా ఏపీఐసి నుంచే ఇండస్ట్రియల్కి కేటాయించడం జరుగుద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి వీటిని పరిధిలోకి తీసుకొచ్చాడు. తిరిగి వీటిని ఏపీపీఐసికి అప్పగించడంతో పాటు వాటిని లూలుకి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. వాళ్ళు కూడా 2 సంవత్సరాల లోపే వాళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు వాళ్ళకి. ఏంటంటే మరొక 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు. మరొక 2 దఫాల పాటు, అంటే ఇప్పుడు కాకుండా మరొక దఫా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నిశ్చింతగా పెట్టుబడులు పెట్టండి. అవసరమైతే గతంలో ఏదైతే ప్రోత్సాహకాలు చెప్పామో అంతకు మించి మీకు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒప్పించి తిరిగి లూలుని తీసుకొస్తున్నారు. ఒక ప్రపంచ స్థాయి సంస్థ లూలు అంటే. మీకు చెన్నైలో ఒకటి కట్టారు, ఒకసారి చూడండి, అది ఎంత పెద్దగా ఉంటుందంటే దాదాపు దాని బారే 200 మీటర్ల దాకా ఉంటుంది బారు. హైదరాబాద్లో కూడా అతి పెద్దది ఒకటి ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది లూలు ఎంత పెద్దదో. సో అంతకు 2 పెద్దది ఇక్కడ వైజాగ్లో రాబోయేది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి మాల్ అది. సో ఆ మాల్కి మళ్ళీ ఏపీ గవర్నమెంట్ అయితే ఒప్పందం చేసుకుంది. దీనికి విశాఖ బీచ్ రోడ్లోని అర్బన్ పార్క్ భూములను గత ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తిరిగి అదే భూములను ఇప్పుడు వీళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. దీనికి లూలు ఏం చేసిందంటే 99 ఏళ్లకు లీజు కేటాయించాలని కోరింది. అలాగే షాపింగ్ మాల్ 3 ఏళ్ళు లేదా షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ ఏది ముందైతే అది, దానికి అద్దె మినహాయింపు, అప్పటి వరకు అద్దె మినహాయింపు ఇవ్వాలని కోరింది. అలాగే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 10% దీని వడ్డీ, అదే ఏదైతే ఇంట్రెస్ట్ అయ్యి ఉంటాయో వాటిని పెంచడానికి అంగీకారం తెలిపింది భూముల మీద. సో ఇలా ఒప్పుకుంది. చంద్రబాబు గారు వెంటనే ఆ భూములను ఏపీఐఐసికి అప్పగించి అక్కడి నుంచి ఆ లూలుకు బదిలీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ లూలు కూడా గతంలో ఆల్రెడీ నేను చెప్పా,
ఆల్రెడీ ప్రహారీ గోడ కట్టుకున్నారు. వాళ్ళు ప్లాన్ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్లేస్కు అనుగుణంగా, బీచ్కు అనుగుణంగా ఒక మాల్ నిర్మాణాన్ని కూడా వాళ్ళు సిద్ధం వాళ్ళకి మాల్ డిజైన్ సిద్ధం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో దాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మేబీ అదే ప్లాన్ ప్రకారం తిరిగి ఇప్పుడు లూలు మాల్ అయితే అక్కడ రావచ్చు. 3 ఏళ్లలోపు 2 నుంచి 3 ఏళ్లలోపు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. అట్లీస్ట్ నాకు తెలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 నుంచి 5,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా షాపింగ్ మాల్ పెడితే మీకు తెలుసు దానివల్ల దాని పక్కన ఎన్ని వస్తాయో, తర్వాత దాని అట్మాస్ఫియర్ ఎట్లా పలుకుద్దో, అలాగే టూరిజం డెవలప్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు గారు అప్పుడే చెప్పారు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే విశాఖ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ప్రతిష్టాత్మక కంపెనీలను తిరిగి రాష్ట్రానికైతే తీసుకువస్తున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అయితే కృషి చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కంపెనీలు అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు వెళ్ళిపోయినటువంటి కంపెనీలతో పాటు టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక వీటితో పాటు అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పటికే దాదాపుగా 4 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి జరగడానికి అవకాశాలు వచ్చాయి. ఆ సంస్థలు పెట్టుబడులు 20 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ప్రారంభించిన వెంటనే యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. అసెంబ్లీలో కూడా మన ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. మొదటి ఏడాది కాకుండానే దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని చెప్పి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది రాష్ట్రానికి మేలు చేయటం అంటే. ఇప్పుడు లూలు వచ్చిందనుకోండి, దాన్ని ఆసరా చేసుకుని అనేక సంస్థలు వైజాగ్ వస్తాయి. దానివల్ల డెవలప్మెంట్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు మన బిల్ గేట్స్ వచ్చారు, రాష్ట్రంతో ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని విభాగాల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు కొన్ని విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. సో మరి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులే ఒక దేశ అధినేతను కలవటమే కష్టమైనటువంటి తరుణంలో అలాంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మీ రాష్ట్రంతో మేము కలిసి పనిచేస్తాము, చంద్రబాబు గారి విజన్ నాకు 30 ఏళ్ల క్రితం నుంచి తెలుసు అని చెప్తే మరి ఇతర కంపెనీలు ఆటోమేటిక్గా పోటీ పడొస్తాయి. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే రాష్ట్రానికి వస్తుంటే మిగతా కంపెనీలు ఎందుకు రావు? టీసీఎస్ కూడా దాదాపుగా 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆల్రెడీ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బహిరంగ ప్రకటన చేసింది. దాంతో ఒంబయ్య కుదిరింది, పెట్టుబడి ఎంత అని చెప్పలేదు. కానీ సో ఇలా మొత్తంగా ఏది ఏమైనా తిరిగి జగన్మోహన్ రెడ్డి తరిమేసినటువంటి లూలు కంపెనీని మళ్ళీ పట్టుబట్టి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇటు మంత్రి నారా లోకేష్ ఇరువురు కూడా పట్టుబట్టి రాష్ట్రానికైతే తీసుకువస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి శుభ పరిణామం. రాష్ట్ర యువతకు ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువత గత 5 ఏళ్లుగా ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఇతర రాష్ట్రాలు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది. దీంతో పాటు అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. లూలునే కాదు, వెళ్ళిపోయినటువంటి ఇతర పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తీసుకువచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర యువతకు నిజంగా ఒక గుడ్ న్యూస్ లాంటిది.